హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ, ముఖ్యంగా తెలంగాణ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి మరి గుడ్ న్యూస్ అండి. సో మెగా టెస్ట్ సిరీస్ ఆఫర్ అయితే మరి ఈరోజు రేపు 2 రోజులు మాత్రమే ఉంటుందండి. అందరూ కూడా గమనించాలి. జస్ట్ 299కే మనకు ఈ ఆఫర్ అయితే ప్రజెంట్ అందుబాటులో ఉంది. 5000 ఎంసీక్యూస్ అండి, చాప్టర్ వైజ్గా ఉంటాయి, 10 యూనిట్స్. వాటితో పాటుగా 15 మెగా గ్రాండ్ టెస్ట్లు అయితే ఇందులోనే యాడ్ అయి వస్తాయండి మీకు. ఓకేనా? సో ఈరోజు రేపు అంటే 15వ తారీఖు లోపు తీసుకున్న వారికి ఈ అవకాశం, తర్వాత తీసుకున్న వారికి 499 అవుతుంది కోర్స్కి, ప్లస్ 15 గ్రాండ్ టెస్ట్లు రావు. ఓకేనా? కాబట్టి ఉపయోగించుకోండి. సో గైస్, ఏ పోటీ పరీక్ష తీసుకున్నప్పటికీ కూడా ఉద్యోగం సాధించడంలో కీలక పాత్ర పోషించేవి టెస్ట్ సిరీస్ అండ్ గ్రాండ్ టెస్టులు అండి. ఓకేనా? మనకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మీరు ఎవరినైనా కనుక్కోండి, ఉద్యోగం సాధించిన వారిని గ్రాండ్ టెస్ట్లు మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల జరిగినటువంటి ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలలో 80కి 80 మార్కులు సాధించిన ఘనత మన టెస్ట్ సిరీస్కే ఉందండి. ఎవ్వరికి కూడా సాధ్యం కాలేదు అది. సేమ్ అదేవిధంగా మన ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేసామండి. సో అందరూ కూడా ఉపయోగించుకోవాలి. దాంతోపాటుగా స్టాఫ్ నర్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా 299కే ఉందండి ప్రజెంట్. ఇందులో కూడా 7000 ఎంసీక్యూస్ ఉంటాయి, టాప్ 15 మెగా గ్రాండ్ టెస్ట్లు కూడా అందుబాటులో ఉంటాయి. తప్పకుండా ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలండి. ఓకేనా? అమౌంట్ జస్ట్ 299 ఉంది కాబట్టి అందుబాటు ధర ఉంది, తీసుకోండి. మీకు కావాలనుకున్న వారు యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసి సో స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మనకు అన్నీ కూడా కనిపిస్తాయి. ఓకే? ఒకవేళ ఇంకా యాప్ కనిపించకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, మీకు యాప్ లింక్ పంపడం జరుగుతుంది. బట్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండేలా చూసుకోండి. ఓకే? ఆల్ ది బెస్ట్ అండి. సో గైస్, ఈరోజు మనము ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 టెస్ట్ సిరీస్లో భాగంగా ఫార్మకోగ్నసీ అండ్ బయోకెమిస్ట్రీ మరియు కొన్ని ముఖ్యమైన టాపిక్స్ అయితే మనం ఇందులో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. చాలామంది స్టూడెంట్స్ ఈ టాపిక్ పైన క్లాస్ చెప్పండి అని అయితే కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. సో మన యాప్లో కూడా దీన్ని అయితే, మన టెస్ట్ సిరీస్లో కూడా దీన్ని అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అందరూ కూడా గమనించాలి. ఎవరైతే కోర్స్ తీసుకున్నారో వారందరికీ కూడా టెస్ట్ ప్లస్ పీడిఎఫ్ కూడా అందజేస్తాను మన యాప్లో. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. ఇంకా ఏమైనా టాపిక్స్ పైన మీకు క్లాస్ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచండి. ఒక్క టాపిక్ కూడా మిస్ అవ్వద్దండి. ఒక్క టాపిక్ కూడా మిస్ అవ్వకుండా మన టెస్ట్ సిరీస్ని అయితే 100% అయితే మీకు అందజేయడమే మన యొక్క ఉద్దేశము. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందు చిన్న లైక్ చేయండి అందరూ కూడా. గైస్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులోంచి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ న్యాచురల్ సోర్స్ ఆఫ్ అట్రోపిన్? ఓకే, అట్రోపిన్కి న్యాచురల్ సోర్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్ చూడండి ఒకసారి. మీరు ఆన్సర్ చెప్పేలోపే ఆప్షన్స్ గెస్ చేయగలగాలి. ఓకే? ఆప్షన్ ఏ అండి, అట్రోపా బెలడోనా అనేటువంటిది మరి న్యాచురల్ సోర్స్ ఆఫ్ అట్రోపిన్గా మనమైతే చెప్పుకోవచ్చు. చూద్దాం. Atropa belladonna, commonly known as a deadly nightshade, is a natural source of atropine and cholinergic alkaloidగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా? యాంటీ కోలినర్జిక్ ఆల్కలాయిడ్గా మనమైతే దీన్ని చెప్పుకోవచ్చు అండి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. Which enzyme is responsible for the breakdown of hydrogen peroxide? Which enzyme is responsible for the breakdown of hydrogen peroxide? Option B, catalase. Okay, catalase. చూద్దాం. Yeah, catalase is the enzyme that catalyzes the decomposition of hydrogen peroxide into water and oxygen. ఏం చేస్తుందటండి? సో డీకంపోజిషన్ ఆఫ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ని వాటర్గా మరియు ఆక్సిజన్గా విడదీస్తుంది. ఓకేనా? దీన్నే కాటలేస్ అనే పేరుతో పిలుస్తాము. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ది లిమిట్ టెస్ట్ ఫర్ క్లోరైడ్? వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ది లిమిట్ టెస్ట్ ఫర్ క్లోరైడ్?
Option B అండి, reaction with a silver nitrate. Reaction with a silver nitrate. The limit test for chloride is based on the reaction of a chloride ions with a silver nitrate to form a white white precipitate of silver chloride. Precipitate అంటే ఒక అవక్షేపం అని అర్థం. ఓకేనా? యా, ఇంపార్టెంట్. ఒక వైట్ అవక్షేపాన్ని అయితే ఇది ఏర్పరుస్తుందంట. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఎన్డిపిఎస్ యాక్ట్? ఎన్డిపిఎస్ యాక్ట్ అంటే ఏంటి, దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాము. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్స్ యాక్ట్. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్స్ యాక్ట్. వివరాలు చూద్దాము. The NDPS Act stands for Narcotic Drugs and Psychotropic Substances Act, which govern the control of narcotics in India. Okay, important. And next one, which disease is caused by the Plasmodium parasite? Plasmodium parasite ద్వారా ఈ యొక్క పరాన్న జీవి ద్వారా ఏ వ్యాధి సంభవిస్తుంది? ఏంటండి అది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మలేరియా. ఓకే, మలేరియా అనేది ప్లాస్మోడియం అనేటువంటి పరాన్నజీవి ద్వారానే సంభవిస్తుంది, మలేరియా. ఓకే, మలేరియా ఈజ్ caused by the plasmodium parasite transmitted through the bite of an infected female Anopheles mosquito. ఆడ అనాఫిలిస్ అనేటువంటి దోమ కాటు ద్వారా ఈ యొక్క ప్లాస్మోడియం అనేటువంటి పరాన్నజీవి మన శరీరంలోకి ప్రవేశించి మలేరియాను కలిగించేలా చేస్తుంది. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద లార్జెస్ట్ బోన్ ఇన్ హ్యూమన్ బాడీ? మానవ శరీరంలో అతిపెద్ద ఎముక ఏంటండి? ఫీమర్. ఓకే, ఫీమర్ తొడ ఎముక అండి, తొడ భాగంలో ఉంటుంది ఫీమర్. అతి చిన్న ఎముక స్టెపిస్ అండి. ఓకే, చెవిలో ఉంటుంది. ఓకే, ద ఫీమర్ ఆల్సో నోన్ యాజ్ ద థై బోన్. ఓకే, తొడ ఎముక ఈజ్ ద లార్జెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ఓకే, చాలా బలమైనది, పొడవైనది కూడా. నెక్స్ట్, విచ్ ఆర్గాన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఇన్సులిన్? ఇన్సులిన్ ప్రొడక్ట్ చేసేది ఏంటి? ఆప్షన్ బి అండి, ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్. ద ప్యాంక్రియాస్ ప్రొడ్యూసెస్ ఇన్సులిన్, ఏ హార్మోన్ దట్ రెగ్యులేట్స్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించేటువంటి బాధ్యత ప్యాంక్రియాస్ పైన ఉంటుంది. ఓకే, విచ్ విటమిన్ డెఫిషియన్సీ కాజ్డ్ స్కర్వీ? స్కర్వీని ఏది కలుగజేస్తుందండి? సి విటమిన్ అండి, విటమిన్ సి. స్కర్వీ ఈజ్ కాజ్డ్ బై ఎ డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ సి విచ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ కొలాజన్ సింథసిస్ అండ్ వూండ్ హీలింగ్. అంటే గాయాలను మార్చడానికి, వ్యాధి నిరోధకత పెంచడానికి, కొలాజన్ సంశ్లేషణకి ఇది ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ హ్యూమన్ పాపులేషన్స్ కాల్డ్? వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ హ్యూమన్ పాపులేషన్స్ కాల్డ్? ఏమంటారండి? డెమోగ్రఫీ అంటారండి దీన్ని, డెమోగ్రఫీ. డెమోగ్రఫీ ఈజ్ ద స్టాటిస్టికల్ స్టడీ ఆఫ్ హ్యూమన్ పాపులేషన్స్ ఇంక్లూడింగ్ ద సైజ్, గ్రోత్, డెన్సిటీ అండ్ distribution. Okay, important. Which of the following is an example of an enteric coated tablet? Enteric coated tablet అంటే ఏంటి? ఆప్షన్ డి అండి, ఓమిప్రెజోల్. ఓకే, ఓమిప్రెజోల్ అనేటువంటిది టాబ్లెట్స్ని అయితే ఈ విధంగా పిలుస్తాము. చూద్దాం. ఓమిప్రెజోల్ ఈజ్ అ ఎంటరిక్ కోటెడ్ tablet to prevent it from dissolving into the stomach and ensure it dissolves into the intestine. Okay, next one, what is the reagent used in the limit test for sulfate? What is the reagent used in the limit test for sulfate? Answer option A అండి. ఓకేనా, బేరియం క్లోరైడ్. బేరియం chloride. Important. The limit test of sulfate uses a barium chloride which reacts with sulfate ions to form a white precipitate
ఆఫ్ అ బేరియం సల్ఫేట్. అంటే ఇది కూడా ఏం తెలియజేస్తుందటండి, సల్ఫేట్ యొక్క తెల్లటి అవక్షేపాన్ని ఏర్పరుస్తుందటండి సల్ఫేట్ ఆయాన్లతో చర్య జరిపి. ఓకే, ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ జిప్సమ్? జిప్సమ్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటండి? ఆప్షన్ ఏ CaSO4 2H2O అనేది జిప్సమ్ యొక్క ఫార్ములా. జిప్సమ్ అనేది మనము సిమెంట్ పరిశ్రమలో చూడవచ్చు. ఓకే, విగ్రహాల తయారీలో కూడా వీటిని ఉపయోగిస్తారండి. ఓకే, జిప్సమ్ ఈజ్ ద కెమికల్లీ నోన్. మనకు మెయిన్గా మెడికల్ టర్మినాలజీలో ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎముకలు విరిగినప్పుడు దానికి సిమెంట్ పట్టేస్తారు కదండి, అందులో ఉపయోగిస్తారు మెయిన్గా. ఓకే, జిప్సమ్ ఈజ్ కెమికల్లీ నోన్ యాజ్ ఎ కాల్షియం సల్ఫేట్ డిహైడ్రేట్. ఓకే, with a formula of CaSO4 2H2O. Okay, important. Which of the following is a cell cycle specific drug? Which of the following is a cell cycle specific drug? ఏంటండి అది? ఆప్షన్ ఏ మెథోట్రెక్సేట్. ఓకే, వివరాలు చూద్దాం. Methotrexate is a cell cycle specific drug that acts during the S phase by inhibiting DNA synthesis. Important. Next one. What is the first step in treating a bleeding wound? What is the first step in treating a bleeding wound? Options and apply direct pressure. Apply direct pressure. The first step in treating a bleeding wound is to apply direct pressure to stop the bleeding. అంటే దానిపైన ఏదైనా గాయానికి బ్లీడింగ్ అవుతున్నప్పుడు క్లాత్ కానీ ఏదైనా ఉంచి ఆ బ్లీడింగ్ ఆపడమే మొట్టమొదటి ఫస్ట్ ఎయిడ్గా మనం అయితే చెప్పుకోవచ్చండి. ఫస్ట్ బ్లీడింగ్ ఆపాలి. ఓకే, అదే మెయిన్ థింగ్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ గ్లైకోసైడ్ కంటైనింగ్ డ్రగ్? గ్లైకోసైడ్ కంటైనింగ్ డ్రగ్ ఏంటది? డిజిటాలిస్. ఓకే, డిజిటాలిస్ కంటైన్ కార్డియాక్ గ్లైకోసైడ్స్ which are used to treat heart failures and arrhythmiasis. Okay, heart failure and arrhythmiasis. Important అండి. Next, which of the following is a non-reducing sugar? Which of the following is a non-reducing sugar? Option C and sucrose అండి. Sucrose, important. Sucrose is a non-reducing sugar as it lacks a free aldehyde or a ketone group. ఓకే, ఇదేంటండి? సుక్రోజ్ అనేది ఫ్రీ ఆల్డిహైడ్ లేదా కీటోన్ గ్రూప్ లేకపోవడం వల్ల నాన్ రెడ్యూసింగ్ షుగర్గా ఇది పనిచేస్తుంది. వాట్ ఈస్ ద మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ లైమ్స్టోన్? లైమ్స్టోన్లో ఉండే మెయిన్ కాంపోనెంట్ ఏంటండి? CaCO3 కాల్షియం కార్బోనేట్ అండి. చూద్దాం. లైమ్స్టోన్ ఈజ్ primarily composed of calcium carbonate which is used in construction and as a raw material in cement production. Next one. What is the schedule of Drugs and Cosmetics Act for narcotic drugs? ఏ షెడ్యూల్లో ఉంటాయండి? ఆప్షన్ సి షెడ్యూల్ X. Schedule X under the Drugs and Cosmetics Act governors narcotic and psychotropic drugs, so requiring strict regulations. Important అండి. Next one. What is the causative organism of tuberculosis? Tuberculosis ఏది కలిగిస్తుందండి? టీబీని. ఆప్షన్ బి అండి, Mycobacterium tuberculosis. Tuberculosis is caused by Mycobacterium tuberculosis which primarily affect the lungs అండి. ఓకేనా, మన లంగ్స్ పైన ఇవి ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది. విచ్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ కంట్రోల్ బ్యాలెన్స్ అండ్ కోఆర్డినేషన్? ఏంటది? ఆప్షన్ బి cerebellum. The cerebellum regulates balance, coordination and fine motor skills. Next one చూద్దాం. What is the normal pH range of human blood? ల్యాబ్ టెక్నీషియన్ క్వశ్చన్ అండి ఇది. ల్యాబ్ టెక్నీషియన్లో అడిగారు ఇది. ఆప్షన్ బి అండి 7.35 to 7.45.
7.45. The normal blood pH range is 7.35 to 7.45, which is slightly alkaline. Okay, కొంచెం క్షారంగా అయితే ఉంటుంది ఉప్పగా. Okay, which mineral is essential for the production of hemoglobin? Answer option B, iron and iron. Iron is a crucial component of a hemoglobin, the protein in a red blood cells that carries oxygen. Next one. What is the advantage of a sustained release tablet? Option B and D, prolonged drug effect. Important. Sustained release tablets are designed to release the drug gradually, providing a prolonged therapeutic effect. Important. Which is the indicator used in the limit test for iron? Option C and D, ammonium thiocyanate. Ammonium thiocyanate అండి, cyanate. చూద్దాం. Ammonium thiocyanate react with ferric ions to form a blood complex used in the iron limiter టెస్ట్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, ఇంపార్టెంట్ అండి. What type of first aid should be provided for a sprain? Answer option B, use the RICE method. చూద్దాం RICE అంటే ఏంటో. The RICE method, rest, ice, compression, elevation, is recommended for treating a sprain to reduce swelling and pain. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైనటువంటి అంశం అండి. సో దీనిపైన కంటిన్యూ పార్ట్ కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఉన్నాయి, అప్డేట్ చేస్తాను తప్పకుండా. ఈ యొక్క పీడిఎఫ్ అయితే మన టెస్ట్ సిరీస్లో యాడ్ చేస్తానండి. చాలామంది అడుగుతున్నారు ఈ టాపిక్ని. ఇంకా ఏదైనా టాపిక్ పైన కూడా మీకు టెస్ట్ సిరీస్లో యాడ్ కావాలి అనుకుంటే, క్లాస్ కావాలని కూడా కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.